మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెన్నూరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ దిష్టిబొమ్మ దహనం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలను చేసిన బాల్కా సుమన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక వివేకానంద చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేసి బాల్కా సుమన్ ఫ్లెక్సీ దహనం చేశారు. కేటీఆర్కు తొత్తుగా మారిన బాల్కా సుమన్ దళితులకు చేసిందేమీ లేదని విమర్శించారు. ఇప్పటికైనా బాల్కా సుమన్ పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్ రెడ్డి, బైరం కుమార్ తదితరులు పాల్గొన్నారు. రామాయంపేట మండల పట్టణ శాఖ ఆధ్వర్యంలో బాల్కా సుమన్ గారు మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ గారి దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది. ఈరోజు నిన్నటి రోజున కేటీఆర్ తొత్తు అయినటువంటి బాల్కా సుమన్ గారు మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో సహా చెప్పుతో కొడతాను అని చెప్పి చేయడం జరిగింది. ఒక రాజకీయ నాయకుడికి ప్రజాప్రతినిధిగా ఉండి ఎంపీగా ఉండి ఎమ్మెల్యేగా ఉండి మాజీ ఎమ్మెల్యే అయిండు, మాజీ ఎంపీ అయిండు. ఒక తొత్తుగా టీఆర్ఎస్ తొత్తుగా తొత్తుగా కేటీఆర్ తొత్తుగా ఉండి ఈరోజు రేవంత్ రెడ్డిపై విమర్శలు చేయడం జరిగింది. ఈ విమర్శలను కాంగ్రెస్ పార్టీ యావత్ తెలంగాణ మొత్తం కూడా తీవ్రంగా ఖండిస్తూ బాల్కా సుమన్ ఎక్కడ తిరిగినా కానీ మళ్ళొకసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రము 200 మీటర్లు కాదు 1000 మీటర్ల లోతులని బొందబెడతామని చెప్తున్నాము. ఇక్కడ ప్రతి దళిత సంఘాలు కానీ గిరిజన సంఘాలు కానీ అన్ని వర్గాల ప్రజలు కూడా బాల్కా సుమన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాము. గతంలో కూడా శ్రీకాంతాచార్య కానీ వెంకటేశ్వర రెడ్డి కానీ ఉస్మానియా యూనివర్సిటీ పేరు చెప్పుకొని ఉద్యమం పేరు చెప్పుకొని ప్రభావులపై ఉద్యమకారులను అన్యాయంగా అణచివేసి ఈరోజు కేటీఆర్ తొత్తుగా పైకి వచ్చినటువంటి బాల్కా సుమన్ గారు ఖబర్దార్. ఇంకా ముందు ఆయన రేవంత్ రెడ్డి గారిని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ ఎవరిని కానీ విమర్శించినా ఏదైనా ఉంటే నువ్వు విమర్శించు, కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తే విమర్శించు, కానీ వ్యక్తిగతంగా చెప్పులు అని లాంజ కొడుకులు అని బూతులు కానీ ఏదైనా పదాలు వాడితే మాత్రం నాలుక జీరి బొంద పెడతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ గట్టిగా హెచ్చరిస్తున్నాం. నిన్నటి రోజు బాల్కా సుమన్ గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని చెప్పుతో కొడతానని చెప్పి దూషించిన దానికి నిరసనగా బాల్కా సుమన్ గారి దిష్టిబొమ్మ దగ్ధం చేస్తూ కొన్ని విషయాలు ఆయన గురించి మీడియా మిత్రులు మరి మా పార్టీ కార్యకర్తలతో చర్చించడం జరుగుతుంది. బాల్కా సుమన్ గారు మిమ్మల్ని ఎస్సీ రిజర్వ్డ్ అయిన పెద్దపల్లి నుండి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తే ఏ ఒక్క దళితుడికి మేలు చేయకుండా నువ్వు దొరసాని లంగలు జాకెట్లు తుక్కుంటా 5 సంవత్సరాలు గడిపేశావు విధవా. మళ్ళీ చెన్నూరు నియోజకవర్గం నుంచి నిన్ను ఎమ్మెల్యే గెలిపిస్తే ఏ ఒక్క దళితుడికైనా నువ్వు కనీసం రాష్ట్రంలో నువ్వు ఏమైనా మేలు చేసినవారో బేవకూఫ్. నీ జీవితం అంతా దొరగారు చెప్పులు మోయడానికి దొరసాని లంగాలు ఉతకడానికి నీ లంగా పనులకే తప్ప నువ్వు ఎప్పుడన్నా ఒక మనతో రాజకీయ నాయకుడిగా ఒక దళిత నాయకుడివా దళితుల తరపున నువ్వేమైనా పోటీ చేసిన పోరాడినవారో బేవకూఫ్. నువ్వు కాంగ్రెస్ పార్టీ నాయకులైన ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణ పేదలకు అన్నం పెట్టిన పార్టీ. ఆ పార్టీ అగ్రజుడిని నువ్వు దూషిస్తున్నావు అంటే అసలు నువ్వు దళితుడికి పుట్టినవారా ద్రోహి. నీ బతుకంతా కూడా యూనివర్సిటీలో అమ్మాయిలతో నువ్వు చేసిన అరాచకాలు, యూనివర్సిటీ విద్యార్థులు నువ్వు శోభపెట్టినది ఇవన్నీ కూడా కేవలం దళితుడు అనే ముసుగులో నువ్వు తప్పించుకొని తిరుగుతున్నావు. నువ్వు దొరలకు ఊడిగం చేసి వాళ్ళ చెప్పులు మోచి వాళ్ళ లంగాలుకి లంగానివి నువ్వు దళితుల ఆత్మాభిమానాన్ని దొరల కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిన విధవవు. నువ్వు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చెప్పుతో కొడతా అన్న వారికి ఎంతవరకు సమంజసం బేవకు. నిన్ను ఖచ్చితంగా నేను చెప్పులు మెడలేసి మెదక్ నియోజకవర్గంలో నువ్వు పొరపాటున మర్చిపోయి వచ్చినా నేను చెప్పులు మెడలేసి కొట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీడియా సాక్షిగా చెప్తున్నా, నేను చెప్పులతో కొట్టే వరకు మాత్రం నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. జై కాంగ్రెస్.